వయసులో చిన్నదాన్నైనా వాళ్ళ అమ్మాయి విషయంలో నేను ఇచ్చిన సజెషన్ వాళ్ళకి చాలా బాగా నచ్చింది. ఇంకో సంవత్సరం వేస్ట్ చేయడం ఇష్టం లేక తనని ఎంపీసీ నుంచి సిఈసీలోకి అయితే జాయిన్ చేశారనమాట. పెద్దమ్మాయి విషయంలో చేసిన తప్పు చిన్నమ్మాయి విషయంలో చేయకుండా చిన్నమ్మాయి 10th అయిపోగానే తనకి ఏం ఇష్టం లేదు, మ్యాథ్స్ అంటే ఇష్టమా లేదా, తను చేయగలుగుతుందా లేదా అనుకొని తనని కూడా ఇంకా సిఈసీలో అయితే జాయిన్ చేశారనమాట. మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి మ్యాథ్స్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మ్యాథ్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి, లేదంటే చాలా కష్టపడాల్సి వస్తుంది, చాలా బాధపడాల్సి వస్తుంది. వేరే సబ్జెక్ట్స్ అంటే అట్లీస్ట్ అర్థమైనా కాకపోయినా బట్టి కొట్టైనా పాస్ అవ్వచ్చు, కానీ మ్యాథ్స్ మాత్రం అట్లా కాదు, ఖచ్చితంగా అర్థం కావాల్సిందే. ఒక్క ప్రాబ్లం అర్థం కాకపోయినా చాప్టర్ మొత్తం అర్థం కాదు, అసలు మ్యాథ్స్ సబ్జెక్టే అర్థం కాదు. అట్లా వాళ్ళిద్దరు పిల్లలకి మ్యాథ్స్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదనే విషయం తెలుసుకుని వాళ్ళిద్దరిని కూడా సిఈసీలో జాయిన్ చేశారు. వాళ్ళు సిఈసీలో అయితే మంచి మార్క్స్ తో పాస్ అయ్యారనమాట. ఇంతకీ వాళ్ళ పెద్ద అమ్మాయిని ముందు మ్యాథ్స్ గ్రూప్ లో అంటే ఎంపీసీలో ఎందుకు జాయిన్ చేస్తారో తెలుసా? వాళ్ళ చుట్టాల వాళ్ళు, తెలిసిన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ మ్యాథ్స్ గ్రూప్ లోనే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు. నెక్స్ట్ ఎంసెట్ రాయించాలి, వాళ్ళు ఇంజనీర్స్ అయిపోవాలని చెప్పేసి అని అనుకున్నారంట. వీళ్ళ అమ్మాయి ఎంపీసీలో జాయిన్ అయింది, వాళ్ళ అబ్బాయి ఎంపీసీలో జాయిన్ అయ్యాడు, వీళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఫార్మసీ చేస్తున్నారని ఒకరిని చూసి మీ పిల్లల్ని ఫోర్స్ చేయకండి. పేరెంట్స్ అందరికీ కూడా ఒకటే రిక్వెస్ట్, వాళ్ళకి ఏమి ఇష్టమో ముందు కనుక్కొని జాయిన్ చేయండి.